ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ నుంచి 6,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ఉధృతితో లంక గ్రామాల్లోని ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్లో అత్యధిక వరద నీరు వస్తోంది. బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో కొంతమేర నీరు చేరింది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ఇసుక బస్తాలు వేశారు. భవానీ ఘాట్కు సైతం ఇసుక మూటలను తరలించి అడ్డుగా వేశారు. పులిగడ్డ ఆక్విడక్ట్ మీదుగా వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అవనిగడ్డ, తోట్ల వల్లూరు మండలాల్లో ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట మునిగిన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోపీదేవి, అవనిగడ్డ, తోట్ల వల్లూరు తదితర మండలాల్లో అరటి, పసుపు, బొప్పాయి, కంద పంటలు నీట మునిగాయి. మోపీదేవి, చల్లపల్లి మండలాల్లో పర్యటించిన కృష్ణా కలెక్టర్ బాలాజీ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు వేయాలని అధికారులకు సూచించారు. వరద నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు. రెండు ఎకరాల పసుపు, 2 ఎకరాల మేము మునిగిపోయింది. 70 ఏళ్ళు దా పెట్టుంటాం విత్తనంతో కూడా. మోవు మునితే కులిపోయిందండి. అది మోవు మునిపోతే కొంచెం ఆగిద్ది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని రావిరాల, ముక్త్యాల, వేదాద్రి ప్రాంతాల్లో 500 ఎకరాల పత్తి, మిర్చి, వరి పంటలు ముంపు బారిన పడ్డాయి. చందర్లపాడు, కంచికచర్ల మండలాల పరిధిలోని 2000 ఎకరాల్లోని వరి, పత్తి పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని పొలాలు నీట మునిగాయి. దీంతో ఒక్కో ఎకరానికి సుమారు 30,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అవి మినుము వంగలు వేసాము. అవి మొత్తం ఏదన్నా కానీ 10 దాకా ఇప్పుడు పెట్టుబడి అయింది. వరద వల్ల మొత్తం అంతా ఇదైపోయింది. వంగలు ఒక 30 సెంట్ వేసాం, మినుము ఒక ఎకరం వేసాం. వంగలు ఇప్పుడే కాపు వచ్చేసి మొత్తం సగం కాయమే ఉన్నాగానే ఇదైపోయింది. మొత్తం ప్రభుత్వం కొంచెం అందజేసి కొంచెం చేయాలని కోరుకుంటున్నాం. 2 ఎకరాలు మినుము జిమ్మాం, పోయింది. ఈ వరద వచ్చి మూలన పెట్టాం 50,000 దాకా నష్టం వచ్చింది. బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు చాలా వరకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొల్లూరు కరకట్ట సమీపంలో పూరిగుడిసెల నివాసముంటున్న 3 కుటుంబాలకు చెందిన వారు రాత్రి నిద్రిస్తుండగా వరద ముంచెత్తింది. వరద వచ్చింది సార్. అసలు లంక నుంచి ఒక రైతు వచ్చి పిల్లల్ని అందరినీ బయటికి పార్కులో తీసుకుపోయారు సార్. సామానం ఇంకా వదిలేసి ఇంక బయటకు వచ్చేసాం సార్. మేము మా కొట్టు బట్టలతోనే బయటకు వచ్చేసాం సార్. మాకేమి గిన్నె కూడా లేదు సార్. ఒక ఆయన కొల్లు నుంచి వస్తాను, మమ్మల్ని పెసరంగ నుంచి వచ్చాడు, తీసుకొచ్చాడు. 10ంటికి వరద వచ్చింది. పార్కులో తీసుకెళ్లాడు. సామాన్ అంతా మిగతాయిపోయిందండి. బయటికి రాలేదు. కట్టుకొట్లతో ఉండవండి. సామాన్ అన్ని ఇంకా అందులోనే ఉన్నాయండి. మీరే మాకు ఏదో చెయ్యండి. ఇంకా సామాన్ అన్ని కొట్టుకుపోయి ఇంకా మాకు ఏమీ లేవండి. బట్టలు కూడా లేవు, వండుకున్నాక ఏమీ లేవు, కుండలు కూడా లేవండి. మరి ఇదండి ఇంక నాకు సాక్షి.